Hello everyone, welcome to our channel. My name is రాజేంద్ర ప్రసాద్. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయదలిచారో వారు ఈ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకుంటారు. అంటే ఎవరైతే బీసీ క్యాండిడేట్ అయి ఉంటారో వారు ఈ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ నాన్ క్రిమీ లేయర్ దేనికి అంటే ఎవరిదైతే ఈ 8 lakhs లోపల ఇన్కమ్ ఉంటుందో వారికి నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఇస్తారు. ఈ 8 lakhs పైన ఇన్కమ్ ఉన్నట్లయితే వారికి నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఇవ్వరు. ఎవరైతే 8 lakhs లోపల ఇన్కమ్ కలిగి ఉంటారో వారికి మాత్రమే ఈ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు ఈ నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ ఉన్నట్లయితేనే బీసీ రిజర్వేషన్ అనేది అప్లై చేయబడుతుంది. దానికోసం ఈ సర్టిఫికేట్ అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఫస్ట్ మీ సేవాకి వెళ్ళి నాన్ క్రిమీ లేయర్ ఫామ్ ఇవ్వమన్నట్లయితే ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మామూలు ఇన్కమ్ సర్టిఫికేట్ అంటేనేమో ఓన్లీ 1 person ఇన్కమ్. ఇక్కడ నాన్ క్రిమీ లేయర్ అంటే టోటల్గా ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరి యొక్క ఇన్కమ్ వస్తుంది. అంటే కుటుంబంలో ఉన్న అందరి ఇన్కమ్ 8 lakhs బిలో ఉండాలి. దానికోసం అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ ఫామ్ అనేది మీ సేవలో ఫామ్ తీసుకొని ఫిలప్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేసినట్లయితే ఈ ఫామ్ అనేది ఎంఆర్ఓ ఆఫీస్లో వారే ఫిలప్ చేస్తారు. ఫిలప్ చేసి మనకి ఎంఆర్ఓ గారు సైన్ చేసి ఇస్తారు. దానికోసం ఎంక్లోజ్ చేయాల్సినవి అంటే జతపరచాల్సినటువంటివి ఏంటి? ఫస్ట్ లాయర్తోని అఫిడవిట్ తీసుకోవాలి. దాని తర్వాత మనకి లేటెస్ట్ క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ జతపరచాల్సి ఉంటుంది. లాయర్తోని అఫిడవిట్ తీసుకోవాలి. లేటెస్ట్ క్యాస్ట్ ఇన్కమ్ రెసిడెన్స్ జిరాక్స్ కాపీస్ జతపరచవలసి ఉంటుంది. జతపరిచి ఫామ్ ఫిలప్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్ అంటే మీ మండలంలోని ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేసినట్లయితే మీకు 1-2 daysలో ఇస్తారు. ఈ సర్టిఫికెట్ అనేది చాలా అవసరం. ఈ సర్టిఫికెట్ ఉంటేనే మీకు బీసీ వాళ్ళకి రిజర్వేషన్ అనేది అప్లై అవుతుంది. లేకపోతే ఓపెన్ కేటగిరీ కింద ఉంటారు. గవర్నమెంట్ జాబ్ అప్లై చేసే వాళ్ళకి సర్టిఫికెట్ వెరిఫికేషన్లో ఇది చాలా ఇంపార్టెంట్. వేరే వారికి అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.